ఇంధన పొదుపులో భాగంగా తన డీజిల్ కారు మార్చుకున్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రిక్ కారులో విజయవాడ లేదా విశాఖ ప్రయాణం చేస్తే ట్రిప్పుకు 3 నుంచి 4 వేలు కలిసి వస్తుందని లెక్క చెప్పారు. ప్రధాని మోదీ చెప్పినట్టుగా పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు బీజేపీ ఎమ్మెల్సీ. ఇదే అంశంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. సీనియర్ బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు మనతో ఉన్నారు. ఆయన ఇంధన పొదుపులో భాగంగా తన డీజిల్ కారుని ఆపి ఎలక్ట్రికల్ కారు కొనుగోలు చేశారు. ఇంధన పొదుపు అందరూ పాటించాలని చెప్పి ఒక అవగాహన కల్పించడానికి, అలాగే అందరికీ ప్రజలకి విజ్ఞప్తి చేసి దీన్ని చైతన్యం చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్టుగా ఆయన చెప్తున్నారు. మనతో సోము వీర్రాజు గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా చూడాలి ఇంధన పొదుపు ప్రజల్లోకి తీసుకెళ్లి దీన్ని ఎక్కువగా చేయించడం కోసం ఎట్లాంటి చర్యలు చేపట్టబోతున్నారు? మీరు ఏమైనా ఎలక్ట్రికల్ కార్ కొన్నారు, ఇట్లాంటిది ఇంకా ఏమి విజ్ఞప్తి చేయబోతున్నారు? ప్రధానంగా మన ప్రధానమంత్రి ముందు చూపు అనే ఒక ఆలోచనతో అనేక అంశాలు ప్రస్తావిస్తారు. దేశంలో 14 అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కొరత లేకుండా చేయాలనేది ఒక గట్టి ప్రయత్నం చేశారు ఆయన. అది మన రాష్ట్రంలో 24/7 కరెంట్ని మనకివ్వడం, అప్పటి నుంచి మనకి ఏ విధమైనటువంటి కరెంటు కొరత లేదు. దీంతోపాటు వారు ముఖ్యమంత్రిగా ఉండగానే సోలార్ ఎనర్జీని బాగా ప్రమోట్ చేశారు. అప్పుడు మెగావాట్టు 13 రూపాయలు ఉండేది ఒక యూనిట్ కాస్ట్. ఈవేళ అది 2 రూపాయలకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఈవేళ ప్రపంచంలో 2వ దేశం మనం సోలార్ని తయారు చేయడంలో. అలానే సిఎన్జికి ప్రత్యామ్నాయం అంటే గడ్డితో సిఎన్జిని తయారు చేయొచ్చు, పచ్చగడ్డితో. అలాగే ఇథనాల్ని పెట్రోల్లో మిక్స్ చేయొచ్చు. ఈ విధంగా అనేక రకాల ఆల్టర్నేటివ్స్ని ఆయన ఆలోచిస్తూ దేశంలో ప్రజలెవరూ ఇబ్బంది పడకూడదు, అలానే విదేశాల నుంచి పెట్రోలు డీజిలు మనం దిగుమతిని తగ్గించుకోవాలి, ఇదంతా పదరచన చేస్తూ ఇప్పుడు యుద్ధ సమయం. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క పెట్రోల్ రేటుని పెంచడంలో మనం దిగువన 2వ స్థానంలో ఉన్నాం. ఒక గల్ఫ్ కంట్రీ ఒక్క దాంట్లోనే వాళ్ళు పెట్రోల్కి రేటు పెంచలేదు. మనం పెంచింది 3.3% పెంచాం మనం. అమెరికా కూడా 14%, 15% పెంచింది. చైనా కూడా 18% పెంచింది. ఈ విధంగా ప్రధానమంత్రి ఆలోచనల్ని నేను ఇప్పటి వరకు మా ఇంటి మీద సోలార్ పవర్ 2 సోలార్ పవర్స్ వేయించాను. అది 15లోనే ప్రారంభించాను, 18లో ఒకటి వేశాను. ఇప్పుడు మరలా ఈ కోరుకున్న సందర్భంలో మరొక సోలార్ పవర్ను కూడా వేయడం జరిగింది. ఈ విధంగా దేశంలో సూర్య ఘర్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంట్లో కరెంటుకి సబ్సిడీ ఇస్తూ ఆ సూర్య ఘర్ అనే పథకాన్ని ఇప్పుడు ప్రజల్లో బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. కానీ ఇది యాక్చువల్గా 15లోనే నేను వేయించడం జరిగింది, 18లో వేయించడం జరిగింది, ఇప్పుడు మరలా వేయించడం జరిగింది. అప్పటి నుంచి సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పేరు పెట్టిన తర్వాత, సూర్య ఘర్ అనేటువంటి పేరు పెట్టిన తర్వాత ప్రజల్లో ఇది విస్తృతంగా వాడడం మొదలుపెట్టారు. బ్యాంక్స్ మీద వారు చాలా ఒత్తిడిస్తున్నారు. పర్సంటేజ్ మీరు ప్రతి నెల ఇన్ని లోన్లు ఇవ్వాలి ఈ యొక్క సోలార్ పవర్ కని ఎక్కడికక్కడ టార్గెట్ ఫిక్స్ చేస్తూ అనేక విధాలైన ఇంధన పొదుపు అనే ఆలోచనలో వారు చేసిన సందర్భంలో కారు తీసుకున్న నేపథ్యంలో మీకు నెలవారీ డీజిల్ కారు వాడడానికి దీనికి ఎంత వ్యత్యాసం, ఇట్లాగా ఎలా ప్రమోట్ చేస్తారు? ఇంకా 4,000 డీజిల్కి అయ్యేది ఇప్పుడు 900 అవుతుంది. 900 అవ్వడమే కాకుండా మనం డీజిల్ని పెట్రోల్ని ఆదా చేస్తున్నాం, పొల్యూషన్ని తగ్గిస్తున్నాం. ఈ విధంగా పొల్యూషన్ లేకుండా మనం విదేశీ మార్గద్రవ్యాన్ని ఆదాయం చేస్తూ మనకు కూడా చాలా ఉపయోగం. ఇప్పుడు 900 రూపాయలకి వైజాగ్ వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంటుంది. 900-1200 మధ్యలో. విజయవాడ 800కి వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంటుంది. అది వరకు 3,000 అయితే, వైజాగ్ వెళ్ళడానికి 4,000 అయితే ఇప్పుడు 1,200కి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇది చాలా కంపెనీస్ అనేక రకాల ఎలక్ట్రికల్ కార్స్ని, ప్రతి కంపెనీ 4 రకాల మోడల్స్ని వాళ్ళు దింపుతున్నారు. ఆ దృష్ట్యా ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఆలోచనలో మనం అడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ పశ్చిమాసియా యుద్ధం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగే పరిస్థితి ఉంటుంది? ఇంకా పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు మీరే. మనమే తక్కువ పెంచాం, మిగతా దేశాలు చాలా ఎక్కువ పెంచారంటున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు పెంచాలి. ఇది పెట్రోల్ కంపెనీలు ఇప్పటివరకు భరిస్తూ వస్తున్నాయి. అదాని, రిలయన్స్ వాళ్ళు కూడా వాళ్ళు లాసులు అమ్మారు ఇప్పటి వరకు. కానీ ప్రధానమంత్రి రిక్వెస్ట్ చేశారు,
వారిని అప్పుడే రేట్లు పెంచొద్దని ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ చేస్తూ ఒక ₹3 మనం పెంచడం జరిగింది. యుద్ధం త్వరగా ఆగాలని మనం కోరుకుందాం. యుద్ధం త్వరగా ఆగిన సందర్భంలో ఈ పెట్రోల్ని కూడా మనం ధరల్ని పెంచే కంటే తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ లోపల మరి నిత్యావసరాల సరుకుల మీద ప్రభావం పడుతుంది, రేట్లు పెరుగుతున్నాయి. అలాగే గ్యాస్ కొరత కూడా కొన్ని రేట్లు పెంచిన పరిస్థితుంది. దీన్ని ఎలా కంట్రోల్, ఎలా నియంత్రణ చేద్దాం? సివిల్ సప్లై డిపార్ట్మెంటు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండూ కలిసి ఎక్కడా కూడా గ్యాస్ కొరత అనేది లేకుండా వాళ్ళు ఎవరన్నా కృత్రిమంగా కొరత క్రియేట్ చేసిన సందర్భంలో ఇమీడియట్గా గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది. ఆ విధంగా ఎవరు కృత్రిమ కొరతని క్రియేట్ చేయలేరు. మన దగ్గర పెట్రోలు, డీజిలు, గ్యాసు 2 నెలలకు సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి. చాలా కంట్రీస్ కంటే మనం బెటర్ పొజిషన్లో, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. నేపియర్ గ్రాస్తో సిఎన్జిని తయారు చేయడం, అలానే ఇథనాల్ తయారు చేయడం, మొక్కజొన్న పొత్తు గింజలతో ఇథనాల్ తయారు చేయాలి. ఈ ఇథనాలు మనం తయారు చేస్తూ పెట్రోల్లో మిక్స్ చేయాలి. దాన్ని 40%, 50% చేయమని నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటి వరకు మనం ఇథనాల్ని 20% మిక్స్ చేస్తున్నాం. దాన్ని 40% కూడా తీసుకెళ్ళొచ్చు. ఆ ఇథనాలు ఇండస్ట్రీ, సిఎన్జి ఇండస్ట్రీ, సోలార్ ఇండస్ట్రీ, అనేక రకాల ప్రత్యామ్నాయాలతో మన దేశం ముందుకు పెడుతుంది. ఇది ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు చెప్తున్నది. ఏదైతే ఆ దేశంలో ఇంధన పొదుపు అంటే కేవలం పెట్రోల్, డీజిలే కాదు, గ్యాసు, అలాగే సిఎన్జి, ఇథనాలు, అలాగే మొక్కజొన్న ద్వారా తయారు చేసే ఇథనాలను కూడా ఉత్పత్తి పెంచడం, అలాగే సిఎన్జి ఉత్పత్తి పెంచడానికి కూడా ఒక సబ్సిడీలతో పథకాలు ఇవ్వడం లాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఎలక్ట్రికల్ కార్లు కానీ సిఎన్జీల కార్లు కానీ వాడడం ద్వారా ఈ ఏదైతే పెట్రోల్, డీజిల్ ఆదా చేయొచ్చు. దానివల్ల ఒక విశాఖకు కానీ విజయవాడకు కానీ ₹1000 వెళ్ళొచ్చే ఖర్చు 4000 నుంచి ₹1000 తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యావసరాలు ధరలు పెరిగినప్పటికీ నియంత్రించడానికి కూడా సివిల్ సప్లైస్ అధికార యంత్రాంగం ద్వారా కంట్రోల్ చేసే చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పేసి వీర్రాజు గారు చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.